హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాకు సమ్మర్ అయిపోయి వింటర్ కూడా వచ్చేస్తుంది. మొత్తం మొక్కలన్నీ కూడా పోతున్నాయండి. నేను మాత్రం ఒకటి కూడా ఫుల్ లెంత్ లాంగ్ వీడియో గార్డెన్ది పెట్టనే లేదు. సో ఇప్పుడు నా హార్వెస్ట్ అంతా చూపిస్తాను అండ్ మా చిట్టి అడవిని కూడా చూపిస్తాను. చాలా చాలా బాగా వచ్చినాయి ఈ ఇయర్ హార్వెస్ట్ అయితే. నేనైతే అస్సలు కేర్ తీసుకోలేదండి పాపం. ఓన్లీ స్ప్రింక్లర్స్ అండ్ మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత కొంచెం వాటరింగ్ చేశారు. వీటికి పాపం హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ కూడా ఏం వేయలేదు. అసలు ఏం వేయకుండానే అలా పెరిగినాయి పాపం. ఏదో వేసి వెళ్ళింది కదా అని చెప్పి నా మీద కొంచెం కర్టసీ చూపించినాయి ఇవి వెజ్జీస్ అయితే. ఈ టెక్సాస్ వెదరు మన ఇండియన్ వెజిటేబుల్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగా వస్తాయి హార్వెస్ట్లు అయితే. ఆ వెజిటేబుల్ పండదు ఈ వెజిటేబుల్ పండదు అని ఏమి ఉండదు. ఆకుకూరల నుంచి అన్నీ బాగా వస్తాయి అన్నమాట. నాకైతే బెండకాయలు, దోసకాయలు అయితే ఒక రేంజ్లో వస్తాయి. దోసకాయలు ఒకటి అండ్ బీరకాయలు ఒకటి, నేతి బీరకాయలు, బెండకాయలు, బీన్స్ ఏ వెరైటీ ఆఫ్ బీన్స్ అయినా కానీ, టమాటోస్ కూడా చాలా చాలా బాగా వస్తాయి. మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. యాష్ గార్డ్స్కి అయితే చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ వచ్చినాయి అండ్ దోసకాయలు ఈ ఇయర్ కూడా వచ్చినాయి. ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసరికి గ్రేప్స్ అండ్ ఏదంటే కర్బూజా అవి కూడా చాలా బాగా వస్తాయండి. నాకు కర్బూజాలో లాస్ట్ ఇయర్ అయితే ఒక 5-6 అలా వచ్చినాయి. ఈ ఇయర్ అయితే 2-3 వచ్చినాయి అనమాట. అంత ఎక్కువ లేవు, ఎందుకంటే నేను అసలు ఏం చేయలేదు కదా. అక్కడ ఓన్లీ ప్లాంట్స్ వేసేసి ఇక్కడ వచ్చేసాను అనమాట. దోసకాయలు అయితే ఇది 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి నేను పండించిన దాంట్లో. ఈ ప్లెయిన్ వెరైటీ ఒకటి అండ్ ఆ చార వెరైటీ ఒకటి అనమాట. చాలా బాగుంటాయి. ఎక్స్పెషల్లీ పచ్చళ్ళకి చాలా బాగుంటాయంట. నేనైతే పెట్టలేదు కానీ అందరూ నేను ఇచ్చిన వాళ్ళందరూ పచ్చళ్ళే పెట్టుకుంటున్నారు. అవి ఎక్కువ క్వాంటిటీ కావాలని కూడా అడుగుతున్నారు అనమాట. ఈ ఇయర్ అయితే మేము ఎక్కువ యాడ్ చేసింది ఏంటంటే సొరకాయలు, నేతి బీరకాయలు అండ్ మిర్చి అండ్ ఇంకో వెరైటీ ఆఫ్ టమాటోస్ అండ్ వంకాయలు యాడ్ చేసాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా మినిమంగా చేసాము, అంటే ఓన్లీ బెండకాయలు, ఆకుకూరలు ఇవే చేసామన్నమాట. ఇంక దోసకాయలు అయితే ఇంక అసలు ఎవర్ గ్రీన్ అనమాట. మీరు ఎక్కడ ఏ చిన్న దాంట్లో వేసినా కానీ అవి వచ్చేస్తాయి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. 3 డేస్కి వన్స్ వాటరింగ్ ఇచ్చినా సరిపోద్ది. ఇది ప్రూఫ్ అనమాట, అంటే మా యాడ్లో మేము తీసుకున్నాం అని చెప్పి. అంటే ఈ వెరైటీ ఆఫ్ వంకాయ వేసానని ఇవి వచ్చేదాకా కూడా నాకు తెలియలేదు. అంటే వేరే వాళ్ళ దగ్గర మేము కొని తీసుకున్నాం విత్తనాలు, బట్ ఈ వెరైటీ ఉందన్న సంగతి తెలియదు. బట్ వేసిన తర్వాత చాలా బాగా వచ్చినాయి వంకాయలు. మంచి చిట్టి వంకాయలు, గుత్తి వంకాయకి చాలా బాగుండేవి. నేను వండుకునేదాన్ని, రెసిపీ కూడా పోస్ట్ చేసేదాన్ని. ఈ మిర్చికి అయితే నేను ఒక టిప్ చెప్తానండి. ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. ఈ మిర్చిది ఏంటంటే ఆకులన్నిటినీ ప్రూన్ చేసేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇది తీసేస్తూ ఉంటేనే మనకి మొత్తం ఈ చెట్లో ఉన్నాయనుకోండి ఒక 10 or 15 ఆకులే ఉంచి మిగతా అన్నీ కట్ చేసేస్తూ ఉంటే మిర్చీస్ చాలా బాగా వస్తాయి. చిన్న ప్లాంట్కి ఎక్కువ మిర్చీస్ వస్తాయి. ఇవైతే ఇండియన్ వెరైటీ ఆఫ్ గుత్తి వంకాయలండి. ఇది నేనైతే ఇండియన్స్ దగ్గర తీసుకున్నాను అనమాట, కొనుక్కున్నాను సీడ్స్ అమ్మే వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇచ్చారనమాట. ఇవి ఒకటి సొరకాయ విత్తనాలు ఒకటి అండ్ నేతి బీరకాయ విత్తనాలు వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అండ్ వాళ్ళ విత్తనాలు కూడా చాలా చాలా బాగా అమ్మారు. అండ్ ఎవ్రీ సీడ్ కూడా స్ప్రౌట్ అయ్యింది, మంచిగా కాయలు వచ్చినాయి. ఒక బీరకాయలు ఒకటే పోయినాయి అనమాట. అది కూడా వాళ్ళది ప్రాబ్లం అని చెప్పను, మేబీ నేనే సరిగ్గా కేర్ తీసుకోలేదు కదా, అది కూడా అయి ఉండొచ్చు అది స్ప్రౌట్ అవ్వకపోవడానికి. ఇది మా చిట్టి మినీ అడవి అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా క్యూట్గా ఉంది ఇలా చూసుకుంటుంటే. అక్కడ ఉన్నప్పుడు ఆ ఫీల్ వేరు, ఈ వీడియోలో ఫీల్ వేరు అనమాట. నేతి బీరకాయ చూడండి ఎంత బాగుందో. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను. ఇది వాటర్ మిలన్ దోసకాయ అర్థం అవ్వట్లేదు నాకు. అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసానండి నేను, తిన్నవి దాచిపెట్టేసా. మొక్క వచ్చింది, మరి అది పెరిగి కాయలు వచ్చినాయో లేదో తెలియదు. అప్డేట్ ఇవ్వలే మా హస్బెండ్ నాకు. ఈ సొరకాయ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ నేను పొట్లకాయ అనుకున్నాను ఇది చూసి. నేనెప్పుడు పొట్లకాయ విత్తనాలు వేసానా అనుకున్నా, తర్వాత సొరకాయని కన్ఫర్మ్ చేశాడు మా ఆయన. అండ్ తర్వాత ఈ దోసకాయలు చూడండి ఎంత మంచిగా క్యూట్ కలర్తో ఎంత బాగున్నాయో. ఇది నేను చార వెరైటీ. ఈ చార వెరైటీ అండ్ పప్పుకి అండ్ పచ్చడికి రెండింటికి బాగుంటుంది. ఆ ప్లెయిన్ వెరైటీ అయితే అసలు మీరు ఏది చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు కలరు ఎంత బాగుంటుందో. అసలు మెత్తగా ఏం ఉండట్లేదండి, కాయ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందంట. అందుకే అందరూ నిల్వ పచ్చడికి ప్రిఫర్ చేసేస్తున్నారు. ఇంకా 2-3 ఇస్తుంటే సరిపోవట్లేదు, ఇంకో 2-3 ఇవ్వండి నిల్వ పచ్చడి పెట్టుకుంటామని అడుగుతున్నారు. అండ్ ఈ గోంగూర మేము పటేల్ బ్రదర్స్కి ఒకప్పుడు ఈ గోంగూర కోసం తెగ తిరిగే వాళ్ళం అనమాట.
ఒక్కొక్కసారి ఉండేది, ఒక్కొక్కసారి ఉండేది కాదు. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్కువ రేట్ తీసేసుకుంటారు ఈ గోంగూరకి. కాడల వెయిటే ఎక్కువ ఉంటుంది, ఆకులు ఏమి ఉండవు. కానీ వెయిట్ని బట్టి $6 $7 అలా తీసుకునేవాళ్ళు. ఇది ఇంకో వెరైటీ ఆఫ్ వంకాయలు అనమాట. చూడండి, ఇన్ టైంలో కోయకపోవడం వల్ల అది కలర్ చేంజ్ అయింది బ్రౌనిష్గా. ఇంకా అది విత్తనాలు కుంచేయటమే. ఈ ఇయర్ మేము హార్వెస్ట్ చేసి వండుకున్న దానికంటే విత్తనాలే ఎక్కువ అయినాయండి. బికాజ్ ఇన్ టైంలో మేము హార్వెస్ట్ చేయలేకపోయాం. ఆయనకి పాపం కుదరలేదు. తన ఎఫర్ట్ అయితే చాలా బాగా పెట్టారు. తనకి ఆఫీస్ వర్క్, ఇంట్లో అవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఈ గార్డెన్ వర్క్ కూడా చేశారు పాపం మా హస్బెండ్ అయితే. దానికైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఇంకొక మొక్క అండి. ఇదైతే నేను కాడ తీసుకునే పెట్టాను, విత్తనాలు కాదు. పటేల్ బ్రదర్స్లో నేను తీసుకున్నప్పుడు కాడలు తీసుకునే పెట్టాను. ఇంకా వీడియోస్ పెడతానండి, చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.